అండ్ ఈ బాహుబలి సినిమాకి వస్తే మొన్న ఏదో ఫుటేజ్ కొంచెం లీక్ అయింది, అది ఏంటి, ఎలా జరిగింది? అగైన్ అదో సెన్స్లెస్ థింగ్ చేసిన వాళ్ళు అంటే అది ఏదో అంటే ఆ సరదా మీద చేస్తారో మరి లేకపోతే ఏమొస్తుందో దానివల్ల నాకైతే అర్థం కాదు. వేలం టెక్నాలజీ ఎవరు లీక్ చేశారో ఈజీగా పట్టుకోవచ్చు. సో ఏ సిస్టమ్ నుంచి వచ్చిందో డెఫినెట్గా చేసేసి పట్టేసుకుంటారు. చేసింది ఏమో ఎవరు వాంటెడ్గా చేసినాడు, గ్రాఫిక్ డిజైనర్ చేసినాడు, వాంటెడ్గా చేస్తాడు కదా, లేకపోతే ఎందుకు చేస్తాడు? నేను చేయను అనుకుంటే చేయడు కదా. పొరపాటున కూడా జరుగుండొచ్చు, సపోజ్ ఏ బయట పాస్ అయిపోవడమా? పాస్ అయిపోవడం పొరపాటు ఎలా అవుతుంది? ఓకే, కావాలని చేస్తాడు అడిగారు. మరి అదే అంటున్నాను, నాకు అడిగి ఎవరికైనా అలాంటి చేయడం వల్ల ఏం వస్తుందో తెలియదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లిప్ ఏదైతే ఉందో ఆ క్లిప్లో ఏం అర్థం కాదు, కథ అర్థం కాదు, ఏ పాయింట్ అర్థం కాదు, ఎందుకు ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాదు. దట్ ఈస్ నాట్ డన్, ఇట్స్ టోటలీ విఎఫ్ఎక్స్ అదే వాటర్ బ్లూ మ్యాట్స్ అయ్యి ఉన్న దాంట్లో. అండ్ దట్ టోటల్ మ్యూట్ ఉంటుంది, పోనీ డైలాగులు వినపడవు. ఏంటో సరదా వాళ్ళకి సేడిజం, అది ఎందుకు వస్తుందంటే సేడిజం. అంటే మరి అతను పర్సనల్ లెవెల్లో ఏదన్నా గ్రెడ్జ్ ఉందో మరి ఎవరి మీదన్నా, ఇవి నెవర్ నో వాట్ బట్ ఏ పర్సనల్ గ్రెడ్జ్ ఎలాంటిది ఉన్నా అది అన్ఎథికల్ కదా. ఏదైనా టెన్షన్ ఫీల్ అయ్యారా ఈ టీమ్? అదే అన్న ఎవరికేం అర్థమవుతుంది అది ఎందుకు. మీకు ఫస్ట్ టైం అయినప్పుడు కూడా ఏం అర్థమవుతుంది దానివల్ల? మీకు అంత కిక్ ఆఫ్ ఎనీథింగ్ మీకు ఫ్లోలో చూసినప్పుడు ఉండే కిక్ మీకు అలాంటి బిట్స్ అండ్ పీసెస్ కింద చూడడం వల్ల ద మోస్ట్ ఎవైటెడ్ వాట్ ఎవర్ పాయింట్ మీకు అది యాక్చువల్గా విజువల్గా పాయింట్ చూసినా సీక్రెట్ పాయింట్ ఏదైతే ఉందో వాటర్ అది చూసినా మీకు అర్థం కాదు ఇలాంటి క్లిప్లు. Unless you go through the total screenplay of the story, you won't get anything. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.